ఫ్లైఓవర్ కొలాప్స్ కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా సార్? ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ మీ బినామీ అంటున్నారు నిజమేనా సార్? సీఎం మిమ్మల్ని రిజైన్ చేయమని అడిగారా? యాక్సిడెంట్ విక్టిమ్స్ ని ఇంకా తీసుకొస్తూనే ఉన్నారు సార్. చాలా మంది సీరియస్ గా ఇంజూర్ అయ్యారు. ఇద్దరు ఎమర్జెన్సీ సర్జరీ కోసం షిఫ్ట్ చేశాం సార్. ఏం కావాలన్నా అడగండి. సార్ ఖర్చు కోసం ఏమీ వెనకాడద్దు. అందరికీ మెరుగైన వైద్యం అందించండి. మీటింగ్కి హెల్త్ సెక్రటరీని రమ్మనండి. మినిస్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. మీ ఎమ్మెల్యే ఫండ్ కూడా ఫ్లైఓవర్కి యూజ్ చేశారు కదా? అవును సార్. ఆ పేపర్ వర్క్లోనూ యూజ్ చేసిన మెటీరియల్స్లోనూ చాలా ఇష్యూస్ ఉన్నాయి. లేదు సార్, యాక్యురేట్గా ఉన్నాయి పేపర్ వర్క్ మెటీరియల్స్ అన్ని. మరి 3 ఇసుక 7 సిమెంట్ కలిపితే ఎందుకు కూలిపోయింది రాజా? ఆ? ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లో నువ్వు చేసిన అవకతవకలపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నాకు నిన్నే అందింది. నేనేదో ఒక యాక్షన్ తీసుకునే లోపే 3 కోట్లు ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లోనే తినేసావంటే మాట్లాడద్దు. కావలసినంత ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. బాబీ గారు, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ గా ఉండాలి కదా. మరణించిన వాళ్ళ కుటుంబానికి, గాయపడ్డ వారికి నష్టపరిహారం చెల్లించి ఈ విషయాన్ని అక్కడితో వదిలేస్తాననుకోకు. ఎమ్మెల్యేగా నువ్వు రాజీనామా ఇవ్వు. సీఎం గారు ఏంటిది? ఎంక్వైరీ కంప్లీట్ అవనాయి, తర్వాత చేయిద్దాం రిజిగ్నేషన్. ఏమాత్రం నీలో నీతి నిజాయితీ మిగిలిన్నా వెంటనే రాజీనామా చెయ్యి. నేను మంత్రిని అయి ఉంటే మంత్రి పదవి నుంచి దిగిపోమని నన్ను అడగొచ్చు. అది సీఎంగా నీ అధికారం, నీ హక్కు. ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకుంది ప్రజలు. నా రాజీనామా అడిగే హక్కుంది నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా నియోజకవర్గ ఓటర్లకి, సీఎం కాదు. నేను వెళ్తున్నాను. నువ్వు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏంటి ప్రాబ్లం? కల్ప్రిట్ అని తెలిసిన తర్వాత కూడా ఇంకా వెయిట్ చేయడంలో అర్థం లేదు. దానివల్ల వాడికే బెనిఫిట్. నువ్వు చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నావు. ఏ నిర్ణయం అని నిస్సంకోచంగా తీసుకునే ప్రివిలేజ్ ఉంది. అందుకే నీతి న్యాయం అని గట్టిగా మాట్లాడుతున్నావు. కానీ ఇలాంటి వాళ్ళందరినీ నీకు అనుకూలంగా ఉంచటం నా జాబ్. చాలా కష్టమైన జాబ్. సత్యనారాయణ అరెస్ట్లో నేను నీకు సపోర్ట్గా ఉన్నాను. ఆయన్ని, ఆయన ఎమ్మెల్యేలందరినీ మనతోనే ఉండేలా చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలియదు. ఒక్క విషయం గుర్తుంచుకో చంద్రం, ఏ నిర్ణయమైనా 1-2 సార్లు ఆలోచించి తీసుకో. అది పార్టీకి కానీ, పార్టీ మనుగడకి కానీ ఆ నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా నేను నీకు తోడుగా నిలబడలేను. సార్ సార్ మా చెల్లెలు మ్యారేజ్ సార్, మీరు వస్తే బాగుంటుంది. ఇప్పుడంటే ఆయన్ని పిలిచేది? రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ అమెండ్మెంట్ బిల్ ఆర్ ద రైట్ టు రీకాల్. తమ నాయకుడి పనితీరు సంతృప్తిగా లేకపోతే 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి ముందే ఆ నాయకుడిని రీకాల్ చేసే అవకాశం ఓటర్లకు ఉండాలి. ఒక నియోజకవర్గంలో 50% లేదా అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ప్రతినిధికి వ్యతిరేకంగా స్పీకర్కి పిటిషన్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ సహకారంతో మళ్లీ అక్కడ ఎలక్షన్ జరపాలి. సార్, ఈ బిల్లు యొక్క ఉద్దేశం, ఇంపార్టెన్స్ ని బాగా అర్థం చేసుకున్నాను. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ చెప్పంటారా? ఇది మన దేశంలో ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అవుతుంది, ప్రాక్టికల్ అవుతుంది. మనం ప్రవేశపెట్టబోయే ఈ బిల్ పార్లమెంట్లో, రాజ్యసభలో పాస్ అయ్యి రాష్ట్రపతి సంతకం పెడితే చాలు. ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా తమ రాష్ట్రంలో అమలు చేయొచ్చు. ఇది జరగాలంటే భారత రాజ్యాంగంలో సవరణ జరగాల్సి ఉంటుంది. ఐఎమ్ నాట్ షూర్, వెరిఫై చేసి చెప్తాను. నేను ప్రజాప్రతినిధి యొక్క కాల పరిమితి గురించి ప్రశ్నించట్లేదు. కాల వ్యవధి తీరకముందే ఒకవేళ అతని పనితీరుతో ప్రజలు సంతృప్తి చెందకపోతే తిరస్కరించే అవకాశం ఉండాలి. దానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ఎందుకు? సార్, నేను ఈ ఇష్యూలో మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను. ప్రజలు ఖచ్చితంగా సంతోషించే మార్పిది.
బట్ రియాలిటీ గురించి ఆలోచిస్తే నేను ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిమిషంలోనే రిజెక్ట్ అయిపోతుంది. ఈ బిల్లుకున్న హిస్టరీ అలాంటిది. మనకి ఎంబారస్మెంట్ ఎందుకు సార్? ఈ నేళ్లలో ఎన్నో ఎంబరాసింగ్ మూమెంట్స్ చూసుంటాం. ఒక మంచి పని చేసేప్పుడు అందులో పరాజయం పాలైన ఓ థ్రిల్ ఉంటుంది కదా. డెమోక్రసీ అంటే ఏంటి చెప్పు? 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసే అవకాశం వచ్చే రోజు. దౌర్భాగ్యం ఏమిటంటే మన దేశంలో డెమోక్రసీ అనే పదానికి అదే అర్థం. ఆ ఒక్కరోజు, ఆ ఒకే ఒక్కరోజు జనాలకి ఏం కావాలో డిసైడ్ చేసుకుంటారు. ఆ రోజు తర్వాత జనాల్ని ఓట్ల కోసం అర్థించిన నాయకుల భాష మారుతుంది, రూపము మారుతుంది. అధికారం ఉందన్న అండతో ఆ 5 సంవత్సరాలు వాళ్ళు చెలరేగిపోతారు. ఆ జనాలకు కూడా వాళ్ళ వెనకే ఉండక తప్పదు, వాళ్ళు ఏం చేసినా సరే. ఇంతసేపు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మన ముగ్గురు మధ్య ఉండాలి. 4వ వ్యక్తికి ఇవేం తెలియకూడదు. ఎస్ సార్. సీఎం చెప్తున్న ఈ పద్ధతి స్విట్జర్లాండ్ గవర్నమెంట్లో అమల్లో ఉన్నట్టు విన్నాను. ఇక్కడ ఇట్స్ ఐ డోంట్ నో. సీఎం ఎందుకు ఈ విషయం మన ముగ్గురు మధ్యలో ఉండాలని చెప్పాడు? వై దిస్ మచ్ సీక్రసీ? ఏదో ఇన్ఫర్మేషన్ ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన అడగాల్సింది కదా. అయ్యో వద్దు, ఫర్గెట్ వాట్ ఐమ్ సెయింగ్. ఎస్, థ్యాంక్ యూ. వస్తే చెప్పరా. ఆయన వచ్చాక లేచి నిలబడ్డం నాకు ఇష్టం లేదు. ఓ సరే సార్ వస్తున్నారు. వచ్చే ముందు కాల్ చేద్దాం అనుకున్నా, కానీ రావద్దంటావేమోనని డైరెక్ట్గా నేనే వచ్చేసాను. ఈ షుగరు, బ్లడ్ ప్రెషరు మనకు ఉండడం వల్ల ఒక్కోసారి మేలే జరుగుద్ది. ఇప్పుడు నాకు జామీన్ వచ్చింది, ఇవి కంట్రోల్లో లేకపోవడం వల్లే. ఓ విషయం నీకు ఫేస్ టు ఫేస్ చెప్పడం కోసమే నేను ఇప్పుడు వచ్చింది. నువ్వేదో ప్రక్షాళన అంటున్నావని విన్నాను. మంచి డెసిషన్. కానీ నా ఎమ్మెల్యేలో ఒక్కని టచ్ చేసినా వేరేగా ఉంటుంది చంద్రం. అవసరాన్ని బట్టి పార్టీలు రంగులు మార్చే తత్వం నీకు లేదు, కానీ నాకుంది. అది నువ్వు గుర్తుంచుకుంటే మంచిది. వితౌట్ షుగర్ టీ తాగుతావా? కాఫీ తెప్పించనా? వద్దు. నువ్వు కూడా గవర్నర్ చెప్పిందే చెప్పి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు, అవునా? ఆ, ఆ ప్రమాణంలో ఎక్కడైనా 5 సంవత్సరాలు మంత్రిగా ఉంటానోనుందా? లేదు. నేను అలాంటి ప్రమాణం చేయలేదు. అందుకని నువ్వు వెళ్ళి ఎమ్మెల్యేని తాకట్టు పెట్టుకుంటావో అమ్ముకుంటావో నీకు నచ్చింది చేసుకో. నీలాంటి వాడికి మంచి డిమాండ్ ఉంటుంది, ప్రత్యేకించి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాట్లో. కరెక్ట్గా అన్నావు సత్యనారాయణ. నీకున్నంత టాలెంట్ నాకు లేదు. ఏ ఎండకా గొడుగు పట్టడం, ఊసరవిల్లలా రంగులు మార్చడం నా వల్ల కాదు. అలా ఫీల్ అయిన రోజున నా రాజకీయ జీవితానికి సమాధి కడతాను. కారణం, ఈ అర్హతలన్నీ నాకు అప్పితే ఇక నీకు నాకు తేడా ఉంటుంది చెప్పు. పోతే 10:30కి నాకు ప్రోగ్రాం ఉంది. నువ్వు వెళ్లే ముందు టీ తాగి వెళ్ళు. సార్, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే మనుషులు సార్ 10 నిమిషాల్లో క్లియర్ చేస్తాం సార్.
సార్ బ్లాక్ క్లియర్ అయ్యి వచ్చేసేయండి. సార్ సార్ ప్లీజ్ సార్ సార్ నువ్వెందుకు భయపడుతున్నావు? నేను ధైర్యంగానే ఉన్నాను కదా, నేను వెళతాను. పోనీ ఎక్కడికి వెళ్ళాలి? యూనివర్సిటీ కాలేజ్. కంట్రోల్ రూమ్ KL01S159 ఆటోలో సీఎం యూనివర్సిటీ కాలేజ్కి వెళ్తున్నారు. ఈ రోజు రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి సార్. మన రోడ్లన్నీ అద్భుతంగా ఉన్నాయి. 10 నిమిషాల జర్నీకి అర్ధ గంట పడుతుంది. కనీసం ఈ గుంతలను కూడా పోడ్చట్లేదు. ఈ కుదుపులకి లేని నడువు నొప్పి కూడా మొదలైంది. ఈ సిటీలో ఉన్న మెయిన్ రోడ్స్ లో ఒక్కటి సరిగలేదు. మున్సిపాలిటీకి ఎమ్మెల్యేకి ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం, ఉపయోగం లేదు. వాళ్ళందరూ ప్రస్తుతం వీళ్ళని హింసించడంలో బిజీగా ఉన్నారులే. ఎవరిని? వాళ్ళే పారిశుద్ధ్య కార్మికులు. ఎవరైనా ఈ ఎలక్షన్స్ అప్పుడే మనల్ని పట్టించుకునేది. ఆ తర్వాత ఒక్కడ కూడా మనల్ని పట్టించుకోడు. ఆ పోలీస్ జీప్ ఎందుకు మనల్నే ఫాలో అవుతుంది? సరే అవనీలే, వస్తే వచ్చారులే. సార్ ఇంకో విషయం, ఈ మధ్య ఓ సీరియల్ యాక్టింగ్ చేశాను. వాళ్ళు నన్ను గుర్తుపట్టారనుకుంటా, అందుకే చేతులు ఊపుతున్నారు. సార్ కాలేజీలో పనిచేస్తారా మీరు? లేదు సార్, నాకు మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఏం చేస్తారు మీరు? రాజకీయాల్లో ఉన్నాను. అది సంగతి. మెంబరా? ఆ, ఏ పంచాయతీ? వరంగల్, కల్లూరు. మన ముఖ్యమంత్రి ఊరు. సూపరు. సార్, మీరు ఏదైనా తప్పు చేశారా? పోలీసులు వెంట నీ పేరేంటి? బాను సార్. ఎంతైంది? సార్ వద్దు సార్, వద్దు సార్. ఉంచుకో. రోడ్లు బాగు చేయిస్తానులే. సారీ సార్, రోడ్లు బాగున్నాయి. బాగున్నాయా? అయితే సరే. ప్రతి మనిషిలోనూ ఒక పొలిటికల్ సెన్స్ ఉంటుంది. మీలో, మీ ఆలోచనల్లో, మీ ప్రవర్తనలో ఈ రాజకీయ భావం ఉంటుంది. కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు, మిమ్మల్ని మీ అమ్మా నాన్న చదువుకోవడానికి ఇక్కడికి పంపించారు. సో మీ ఫస్ట్ ప్రయారిటీ బాగా చదువుకోవడం. దాని అర్థం మీరందరూ డాక్టర్స్, ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ అవ్వాలని కాదు. తెలివితేటల్ని, జ్ఞానాన్ని పెంచుకోవడానికే కాదు విద్యాభ్యాసం. ఏ పనైనా సంతోషంగా చేయడానికి ప్రేరేపించేది, శారీరక సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేట్టు చేసేదే నిజమైన విద్యాభ్యాసం. మనకందరూ కావాలి. టాక్సీ డ్రైవర్లు కావాలి, సాధారణ నౌకర్లు కావాలి, టైలర్లు కావాలి, వ్యాపారవేత్తలు కావాలి, రాజకీయవేత్తలు కావాలి. అందరూ ఉంటేనే అది ఒక సమాజం అవుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని వినుంటారు. ఒక్కో జాబ్కి ఒక్కో డిగ్నిటీ ఉంది. ఏం చేసినా దానికి ఒక గౌరవప్రదమైన స్థానం. మీరు నాకు హెయిర్ కట్ చేస్తారా? ఎవరది? ఎవరు అది? ఎవరు? ముందుకు రండి. కమాన్, ఎవరది? ఎవరది కూర్చుంది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఆ అడిగిన కుర్రాడు ముందుకు రావాలి. నువ్వెవరో తెలుసుకోవడం నాకు పెద్ద పని అనుకోవద్దు. రా, ముందుకు రా. పదా, వెళ్ళు. ఇక్కడికి రా. రా. నీ పేరేంటి? జై భాస్కర్. జై భాస్కర్. జై భాస్కర్, నేను నీకు హెయిర్ కట్ చేస్తాను. వీలు చూసుకుని నువ్వు మా ఇంటికి రా, లేదా నన్ను నీ ఇంటికి రమ్మన్నా సరే, నాకేదైనా ఓకే.
సార్ నేనేదో సరదాగా మిమ్మల్ని అడిగాను సార్. అయ్యో జయభాస్కర్, నేను సిన్సియర్గానే చెప్తున్నాను. నువ్వు నన్ను ఆ ప్రశ్న అడగడానికి కారణం మా నాన్నగారు బార్బర్ అయినందువల్లే కదా? అవును, మా నాన్నగారు ఒక బార్బర్గా పనిచేసేవారు. ఆ జాబ్ చేస్తూనే ఆయన మా కుటుంబాన్ని పోషించేవారు. ఏ రాజకీయ శాస్త్రము మా నాన్నగారు నాకు నేర్పించలేదు. కానీ మా కుటుంబం మొత్తానికి 3 పూట్ల కడుపు నింపేవాడు. అదే నేను మా నాన్న దగ్గర నేర్చుకున్న రాజకీయం. ఆయన నాకు కూడా హెయిర్ కట్ నేర్పించారు. అందుకే నేను ఒక ధైర్యంతో, అహంకారంతో, ఆత్మాభిమానంతో మీ అందరికీ చెప్తున్నాను, నేను ఎక్సలెంట్ గా హెయిర్ కట్ చేయగలను. సంతోషంగా జీవితాన్ని గడిపిన మా నాన్న నాకు ఇంకోటి నేర్పించారు. దారిద్ర్యంలోనూ సంతోషంగా ఎలా జీవించాలో. సంతోషానికి ధనం అనే పదానికి ఏ విధమైన సంబంధమూ లేదు. పైకి రా. రా. దగ్గరికి రా. మీ నాన్న ఏం చేస్తుంటారు? ట్రావెల్ ఏజెన్సీ రన్ చేస్తారు సార్. ఆ రోజుల్లో బ్రూస్లీ కటింగ్లు, స్టెప్ కటింగ్లు చాలా ఫ్యాషన్గా ఉండేవి. నాన్నకు అవేవీ తెలియదు. సాధారణ కటింగ్, కాకపోతే అది చాలా బాగా చేస్తారు. సొంతంగా ఒక బార్బర్ షాప్ ఉండేది. ఇళ్లకి వెళ్ళి చేస్తూ ఉంటారు. నీకు జుట్టు బాగా పెరిగిపోయింది, ఇంకా ఆలస్యం చెయ్యద్దు, హెయిర్ కట్ చేసేద్దాం. రాజకీయం నుంచి నేను విరమించుకోవాల్సి వస్తే జీవించేందుకు నాకు వృత్తి ఉంది. ఏ కాలేజీకి వెళ్లకుండానే, ఏ విద్యాభ్యాస యోగ్యతా సర్టిఫికెటు లేకుండా నాకు మా నాన్న నేర్పిన వృత్తి. అందువల్ల తలెత్తుకు నేను ఈ సొసైటీలో జీవించగలను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ కాలేజీలో వార్షికోత్సవ సంబరాలు మొదలు పెడుతున్నట్టుగా మీ అందరి ముందు నేను ప్రకటిస్తున్నాను.